about uncertainty principle. Heisenberg uncertainty principle. Heisenberg అనిశ్చితత్వ నియమం. According to Heisenberg's uncertainty principle, it is impossible to measure both the position and momentum of a particle simultaneously to any desired degree of accuracy. మనం ఒక పార్టికల్ తీసుకున్నాము. ఆ పార్టికల్ కి పొజిషన్ మొమెంటం రెండు ఉంటాయి. ఈ రెండు కూడా ఎట్ ఏ టైమ్ మనం ఒకేసారి మెజర్ చేయలేము అని చెప్పి హైసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ చెప్తుంది. ఒక కణం తీసుకుంటే ఆ కణం యొక్క ద్రవ్య కణం స్థానము అలాగే ద్రవ్య వేగము ఈ రెండు కూడా ఒకేసారి కొలవడం అనేది జరగదు అని చెప్పి హైసెన్బర్గ్స్ అనిశ్చితత్వ నియమము చెప్తుంది. సో దీన్ని ఇంకొకరు ఎలా చెప్పొచ్చు అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ అన్సర్టనిటీస్ ఇన్ డిటర్మైనింగ్ ద పొజిషన్ అండ్ మొమెంటం ఆఫ్ ద పార్టికల్ కెన్ నెవర్ బి స్మాలర్ దాన్ ద ఆర్డర్ ఆఫ్ h/4π. మనం అన్సర్టనిటీ ఇన్ పొజిషన్ ని డెల్టా ఎక్స్ తో డెనోట్ చేస్తాము. అన్సర్టనిటీ ఇన్ మొమెంటం ని డెల్టా పి తో డెనోట్ చేస్తాం. ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఎప్పుడూ కూడా h/4π కంటే తక్కువ ఉండడం అనేది జరగదు. సో delta p into delta x is greater than or equal to h/4π. delta p ని ద్రవ్య వేగంలో అనిశ్చితత్వం అని, డెల్టా x ని స్థానంలో అనిశ్చితత్వం అని పిలుస్తాం. ఈ రెండిటి యొక్క లబ్ధము అనేది h/4π కంటే ఎక్కువగా ఉంటుంది. If delta j and delta theta are uncertainties in determining the angular momentum and angle. సో ఇక్కడ డెల్టా జే అంటే చెప్పుకున్నాం కదా, ఎల్ఎస్ కప్లింగ్ అప్పుడు చెప్పుకున్నప్పుడు టోటల్ యాంగులర్ మొమెంటం ని డెనోట్ చేస్తుంది అని చెప్పి. అన్సర్టనిటీ ఇన్ యాంగులర్ మొమెంటం అనగానే డెల్టా జే తో డెనోట్ చేస్తాము. అన్సర్టనిటీ ఇన్ యాంగిల్ అనగానే డెల్టా టీ తో డెనోట్ చేస్తాము. ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్ కూడా డెల్టా జే ఇంటూ డెల్టా థీటా ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/4π అవుతుంది అని చెప్పి హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ చెప్తుంది. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ అమ్మా. హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అనేది 2 మార్క్స్ లో వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ టైమ్ అండ్ ఎనర్జీ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. శక్తి మరియు కాలము అనిశ్చితత్వం. ద టైమ్ ఎనర్జీ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఈస్ డెరైవ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పొజిషన్ మొమెంటం అన్సర్టనిటీ. మనం ఇప్పుడు దాకా పొజిషన్ మొమెంటం యొక్క అన్సర్టనిటీ చూసాము. దాన్నే డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/4π గా చెప్పుకున్నాం. సో దాని నుంచి మనం టైమ్ ఎనర్జీ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ని డెరైవ్ చేయగలగాలి. సో దానికోసం కన్సిడర్ ద కేస్ ఆఫ్ ఎ ఫ్రీ పార్టికల్ విత్ రెస్ట్ మాస్ m0 మూవింగ్ అలాంగ్ x డైరెక్షన్ విత్ వెలాసిటీ vx. మనం ఒక ఫ్రీ పార్టికల్ తీసుకున్నాము, దాని యొక్క మాస్ m0 అనుకున్నాము, అది vx అనే వెలాసిటీతో x డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అనుకున్నాం. సో ఇక్కడ ఒక కణాన్ని తీసుకుని దాని యొక్క ద్రవ్యరాశి m0 అనుకున్నాము, దాని యొక్క వేగం vx వేగంతో x డైరెక్షన్ లో ప్రయాణం చేస్తుంది అనుకున్నాం. సో దానికి కైనెటిక్ ఎనర్జీ ఎలా చెప్తామంటే E = ½ m0 vx² అని చెప్తాం. దాని యొక్క గతి శక్తి ½ m0 vx² గా చెప్తాం. ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ ని m0 పెట్టి మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. అప్పుడు m0² vx² ½ ఇంటూ m0² vx² అయింది. సో m0 vx అనేది mv గా ఉంది, దాన్ని p తో డెనోట్ చేయొచ్చు. p = mv కాబట్టి సో m0 vx హోల్² గా రాస్తే px² గా రాయొచ్చు. సో దాన్ని బట్టి E = px²/2m0. అది ఈక్వేషన్ 1. If delta px and delta E be the uncertainties in momentum and energy respectively, then differentiating equation 1. ఇక్కడ మనకి డెల్టా px అనేది అన్సర్టనిటీ ఇన్ మొమెంటం, డెల్టా E అనేది అన్సర్టనిటీ ఇన్ ఎనర్జీ అయినప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ని డిఫరెన్షియేట్ చేయంగా మనకి ఇక్కడ డెల్టా E ఇంటూ px² అంటే 2px డెల్టా px గా రాయొచ్చు బై 2m0. m0 కాన్స్టెంట్ కాబట్టి m0 గానే ఉంటుంది. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే డెల్టా E = 2px డెల్టా px బై 2m0. px డెల్టా px = m0 ఇంటూ డెల్టా E. డెల్టా px = m0 బై px ఇంటూ డెల్టా E. డెల్టా px =
m నాట్ బై px ని 1 బై vx గా రాయొచ్చు. ఎందుకంటే px ఈక్వల్ టు m నాట్ vx. అప్పుడు m నాట్ క్యాన్సిల్ అయిపోతే 1 బై vx మిగులుతుంది. అలా రాసాం. 1 బై vx ఇంటూ డెల్టా ఈ అయింది. సో let delta x and delta t be the uncertainties in position and time intervals. Then ఇప్పుడు మనకి డెల్టా ఎక్స్ డెల్టా టీ అనేవి, డెల్టా ఎక్స్ అనేది అన్సర్టెనిటీ ఇన్ పొజిషన్, అలాగే డెల్టా టీ అనేది అన్సర్టెనిటీ ఇన్ టైం. వి నో దట్ vx ఈక్వల్ టు డెల్టా ఎక్స్ బై డెల్టా టీ. జస్ట్ వెలాసిటీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, వేగము ఈక్వల్ టు దూరము బై కాలము. vx ఈక్వల్ టు డెల్టా ఎక్స్, ఇక్కడ అన్సర్టెనిటీస్ లో చెప్తున్నాం కాబట్టి డెల్టా ఎక్స్ బై డెల్టా టీ గా రాసాం vx ని. సో vx అంటే v సఫిక్స్ x అమ్మా, px అన్నా కూడా p సఫిక్స్ x అవి. డెల్టా ఎక్స్ ఈక్వల్ టు vx ఇంటూ డెల్టా టీ గా రాసాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3 డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా px ఈక్వల్ టు డెల్టా టీ ఇంటూ డెల్టా ఈ. vx క్యాన్సిల్ అయిపోతే అప్పుడు డెల్టా టీ ఇంటూ డెల్టా ఈగా వస్తుంది. వి నో దట్ డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పిఎక్స్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం నేర్చుకున్నాం హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. ఈ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/4π, దాన్నే ఇక్కడ యూజ్ చేసాం. సో దెన్ డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పిఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/4π అయింది అంటే ఆటోమేటిక్ గా డెల్టా టీ ఇంటూ డెల్టా ఈ కూడా ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/4π అవుతుంది. సో ఇది టైం ఎనర్జీ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. ఇది 5 మార్క్స్ క్వశ్చన్ అమ్మా. Thank you.